రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం. నియామకాలు పారదర్శకంగానే జరిగాయని కోర్టు కామెంట్ చేసింది. దీంతో ఎంపికైన 562 మంది హర్షం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్స్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది. మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మళ్లీ మూల్యాంకనం చేయాలని చెప్పింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని అప్పుడు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ ఎంపికైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేసింది. రైట్, ఈ తీర్పుపై అప్డేట్స్ తెలుసుకుందాం. ఇదే విషయానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి విజయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, గ్రూప్ నియామకాలపై హైకోర్టు తీర్పు వివరాలేంటి? ఎస్ చంద్రిక, గ్రూప్ 1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట దక్కింది. వాస్తవానికి 2025 మార్చి 10న గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేశారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందజేశారు. ప్రధానంగా గ్రూప్ 1 విషయంలో మెయిన్స్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ పలువురు నిరుద్యోగులు కానీ పలువురు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గత కొంతకాలంగా హైకోర్టులో కూడా ఇటు వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు డివిజన్ బెంచ్ కొట్టివేయడం జరిగింది. మొత్తంగా కూడా గ్రూప్ 1కు ఏదైతే మెయిన్స్ పరీక్షలు ఉన్నాయో ఆ మెయిన్స్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు, పారదర్శకంగానే పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు అందజేశారు. ఒక పోస్టు విషయం కోర్టు కేసులో ఉండడంతో టీజీపీఎస్సీ ఒక పోస్టును పెండింగ్లో పెట్టినట్టు కూడా గతంలో పేర్కొనడం జరిగింది. వాస్తవానికి ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆధారాలు కానీ వాటిపైన కూడా ఇటు ఎవరైతే గ్రూప్ 1లో ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు పిటిషన్ కూడా దాఖలు చేశారు. అసలు ఎక్కడ కూడా ఈ మూల్యాంకనంలో వాల్యుయేషన్లో ఇబ్బందులు కలగలేదు, పారదర్శకంగానే మొత్తంగా పరీక్షలు నిర్వహించారు. ఇటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ మెయిన్స్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా అవకతవకలు కానీ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఏ ఇబ్బందులు లేవంటూ కూడా ఎవరైతే గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇటు ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఈ వాల్యుయేషన్ సంబంధించి తిరిగి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి దీన్ని వాల్యుయేషన్ చేయాలని చెప్పి సింగిల్ బెంచ్ టీజీపీఎస్సీకి ఆదేశాలు గతంలో ఇవ్వడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు కూడా ఎంపికైనటువంటి అభ్యర్థులు కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టు పూర్తి స్థాయిలో కూడా సంబంధించి ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయి స్టడీ చేసి ఈరోజు అయితే డివిజన్ బెంచ్ ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు, పారదర్శకంగానే గ్రూప్ 1కు సంబంధించినటువంటి పరీక్షలు జరిగాయి. 562 మంది అభ్యర్థులకు ఆల్రెడీ నియామక పత్రాలు కూడా అందించడంతో వారు ఆల్రెడీ ఇప్పుడు పోస్టింగ్లో ఉన్నారు. సో ఏదైతే మొత్తంగా కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్ 1కు సంబంధించి ఇది మొదటి నోటిఫికేషను. గతంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కోర్టు కేసుల కారణంగా కూడా గ్రూప్ 1కు సంబంధించి పెండింగ్లో పడిపోయింది. 2 సార్లు పరీక్ష రద్దయింది. మళ్ళీ టీజీపీఎస్సీ తిరిగి కండక్ట్ చేసింది. వేలాది మంది నిరుద్యోగులు కూడా గ్రూప్ 1కి అప్లై చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా పరీక్ష పూర్తయి రిజల్ట్స్ వచ్చి నియామక పత్రాలు అందించుకున్న తర్వాత మెయిన్స్ విషయంలో అవకతవకలు జరిగాయంటూ పలువురు కోర్టుకు ఎక్కారు. గత కొంతకాలంగా కూడా ఇటు టీజీపీఎస్సీకి సంబంధించి అదేవిధంగా ఇటు ఎవరైనా ఎంపికైనటువంటి అభ్యర్థులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా గ్రూప్ 1 విషయంలో పూర్తి స్థాయిలో చొరవ తీసుకుంది. అభ్యర్థులకు ముందుగానే నియామక పత్రాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అందజేయడం జరిగింది. టీజీపీఎస్సీకి సంబంధించి కూడా పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని చెప్పి గతంలో కోర్టుకు తెలిపింది. ఈ రోజు అయితే ప్రధానంగా ఏదైతే 562 మంది అభ్యర్థులకు సంబంధించి గ్రూప్ 1 పోస్టింగ్ పొందారో ఈ సింగిల్ బెంచ్ తీర్పుకు సంబంధించి వారు డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్ పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఇచ్చినటువంటి పిటిషన్లన్నీ పరిశీలించి ఈ రోజు అయితే వారికి ఊరట లభించేలా తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్ 1కు సంబంధించి లైన్ క్లియర్ అయింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఊరట దక్కిందనే చెప్పొచ్చు చంద్రిక.